సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇన్ని బ్రేకప్లు చెప్పావా చెప్పరా? ఒకే అమ్మాయి ఒకటే లవ్ స్టోరీ. ఇంకే అమ్మాయిని లవ్ చేయవా? మరి ఇంక చేయను, పెళ్లి కూడా చేసుకుని ఇలా సింగిల్ గానే హ్యాపీగా ఉంటాను. ఆ ఒక్క గర్ల్ ఫ్రెండ్ గురించే ఈ లైఫ్ బాగుంది అక్క, హ్యాపీగా. మరి కళ్ళంటే వాటర్ ఎందుకు వస్తుంది? అంత ఇష్టం నీకు అమ్మాయి అంటే? అమ్మ నాన్న ఎవరైనా ఇష్టం అంటే ఆ అమ్మాయి పేరు చెప్తా ఫస్ట్. అదే. సో ఏమైనా ఇన్కమ్ వస్తుందా నీకు దీని మీద? మంత్లీ కొన్ని ప్రమోషన్స్ వస్తాయి, అవి చేయాలి. రీసెంట్ బెట్టింగ్ యాప్లు అవి వచ్చాయి, అవి చేస్తే ఎక్కువ మనీ చేస్తున్నారు, బట్ చేయలేదు. వెరీ వెరీ గుడ్ బాయ్. సో రిమైనింగ్ ప్రమోషన్స్ మీద ఎంత ఇన్కమ్ వస్తుంది పర్ మంత్? 10K వస్తుంది. మరి ఏ ధైర్యంతోరా బయటకు అమ్మాయిని రేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటానన్నావు? మరి గొడవలు అయిన తర్వాత చాలా చిరాకు వచ్చి ఫ్రస్ట్రేట్ అయిపోయి అబ్బాయిలు వదిలేస్తారు కదరా అమ్మాయిల్ని. ఒకసారి అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తే అసలు మర్చిపోయాం. నైట్ పడుకునేటప్పుడు గుర్తు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు సూసైడ్ చేసుకుని అనిపిస్తుంది. అది ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరిని ఎక్కువగా ఇష్టపడకూడదు. ఇష్టపడ్డామంటే చాలా బాధపడాల్సి వస్తుంది ఆ తర్వాత. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా చాలా మంది మనం ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం. ప్రాంక్ వీడియోస్ కానివ్వచ్చు, లేకపోతే చాలా ఫన్ వీడియోస్ చేసే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. బట్ ఈ పిల్లడి పేరు ఏంటో అండి చాలా డిఫరెంట్గా బ్రోకెన్ బాయ్ మనీ అని ఉందన్నమాట. అసలు వీడికి బ్రోకెన్ బాయ్ అని ఎందుకు పెట్టుకున్నాడు, అన్ని బ్రోకెన్స్ ఏమయ్యాయి అని తెలుసుకోవాలంటే ముందు మనీతో మాట్లాడాల్సిందే. హాయ్ మనీ. హాయ్ అక్క. మరి ఫస్ట్ అన్నిటికన్నా ఇన్ని బ్రేకప్లు చెప్పావా చెప్పరా? ఒకే అమ్మాయి ఒకటే లవ్ స్టోరీ. ఇంకా మరి ఎప్పుడు లవ్ చేయకూడదని, మరి వేరే అమ్మాయి మన దగ్గర రాకూడదని బ్రోకెన్ బాయ్ మనీ అని నేమ్ పెట్టుకున్నా. ఒకటే అమ్మాయి. ఏజ్ ఎంతమ్మా మంది? 22 years. ఏ ఇయర్స్లో నాన్న బ్రేకప్? జస్ట్ 2 months అవుతుంది. అమ్మా, అంటే ముందు నుంచే గొడవలు అవుతున్నాయి. నాకు ఆల్రెడీ తెలుసు ఆ అమ్మాయి ఇంటి దగ్గర మ్యారేజ్కి ఒప్పుకోరు. 2 years నుంచి గొడవలు అవుతున్నాయి. అప్పుడే నేను పెట్టుకున్నా బ్రోకెన్ బై మనీ అని. అంటే ఎన్ని ఇయర్స్లో ఇంతకి? 3 yearsలో. 3 yearsలో 2 years నుంచి గొడవలు అవుతున్నాయి. మ్యారేజ్ గురించి అవదని తను ఎలా అయినా చేసుకుందామని నేను ఈ టైప్లో గొడవలు అయ్యాయి. అయితే ఫైనల్గా తను ఒప్పుకోలేదు. మరి గొడవలు ఇవన్నీ జరిగాయి. తను హ్యాపీగా ఉండాలన్నా నేను హ్యాపీగా ఉండాలన్నా ఇద్దరికిద్దరం దూరం అయిపోయాం. ఆ తర్వాత మరి ఇంకే అమ్మాయి మన దగ్గర రాకూడదు, మనం కూడా వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదని బ్రోకెన్ బై మనీ అని పెట్టుకున్నా. ఇంకే అమ్మాయిని లవ్ చేయవా? మరి ఇంక చేయను, పెళ్లి కూడా చేసుకుని ఇలా సింగిల్ గానే హ్యాపీగా ఉంటా. ఆ ఒక్క గర్ల్ ఫ్రెండ్ గురించే హ్యాపీగా ఉంటా. ఇలా ఈ లైఫ్ బాగుంది అక్క, హ్యాపీగా. మరి కళ్ళంటే వాటర్ ఎందుకు వస్తుంది? వాటర్ అంటే కొన్ని గుర్తు చేస్తున్నారు కదా, ఇప్పుడు అన్ని గుర్తు వస్తే అలా. అవునా, అంత ఇష్టం నీకు అమ్మాయి అంటే? ప్రాణం అక్క. ప్రాణమా? అమ్మ నాన్న ఎవరైనా ఇష్టం అంటే ఆ అమ్మాయి పేరు చెప్తా ఫస్ట్. అదే. ఏంట్రా ఎందుకు అంత ఇష్టం? మరి ఎందుకు అమ్మాయి మరి వదిలేసింది? అమ్మాయి ఏం వదిలేదు, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. వాళ్ళ ఇంటి కొంచెం వాళ్ళు రిచ్, నేను పూరు. వాళ్ళు కొంచెం స్టేజ్ ఫీలింగ్ ఎక్కువ వాళ్ళకి, మనకి ఒప్పుకోరు పెళ్ళికి. అమ్మాయిని తీసుకెళ్ళిపోతానికి కూడా చెప్పా, బట్ తను రాను అనేసి తన చెల్లి వాళ్ళ నాన్న వాళ్ళందరూ బాధపడతారు. అలా చేయడానికి అవదా, కాకపోతే కలిసి చచ్చిపోతాం ఉంది. ఇంకా ఇద్దరికిద్దరు దూరంగా ఉంటే బాగుంటుందని కొన్నిసార్లు నైట్ గుర్తు వస్తుంది. అది చూసి బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మూవ్ అని ఈ టైంలో నాకు వీడియోలు చేయాలని బాగా ఇంట్రెస్ట్ పుట్టింది. తను మర్చిపోవడానికి ఏదో ఒకటి చేయాలి అని ట్రై చేసేటప్పుడు నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అనేది చాలా ఫ్యాషన్ అనమాట, ఇంట్రెస్ట్. హైదరాబాద్ వెళ్ళా, 2 years ఇండస్ట్రియల్ చుట్టూ తిరిగా, కృష్ణనగర్ అవన్నీ తిరిగా. అయితే ఆడిషన్స్, అన్ని సీరియల్ ఆడిషన్స్, మూవీ ఆడిషన్స్ అన్నిటికీ తిరిగా. అందరూ కూడా సెలెక్ట్ అయ్యే తర్వాత కాల్ చేస్తారని చెప్పడమే కానీ ఎవరు కూడా కాల్ చేయలేదు. ఇలా మనం ఎందుకు ఆడిషన్స్ చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగాలి, మనం కూడా ఏదైనా ఓన్ కంటెంట్తో చేద్దాం, జనాలందరికీ ఫస్ట్ మనం తెలియాలి, తర్వాత వాళ్ళు మన కాంటాక్ట్ అవుతారు. నేను చాలాసార్లు మీ సుమన్ టీవీలో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని చూసా. నేను కూడా ఎప్పుడో ఒకసారి వచ్చి మీతో మాట్లాడలేను అనుకున్నా, కానీ ఇలా మీతో ఎదురుగా వచ్చి మాట్లాడతాను అనుకోలేదు. మాట్లాడి నా కష్టాలన్నీ చెప్పుకోవాలనుకున్నా. చాలామంది కూడా ఏంటంటే సక్సెస్ అయినప్పుడు ఏది చెప్పినా, అబద్ధాలు చెప్పినా నమ్ముతారు. కానీ నార్మల్గా ఉండేటోడు నిజాలు చెప్పినా సరే ఎవడు పట్టించుకోడు. ఇలా స్టేజ్ మీదకి వచ్చి ఇలా మాట్లాడి నా బాధలని చెప్పుకోవాలని నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. ఇలా నా కష్టం అంతా. ఓకే, సో అందుకని ఇప్పుడు చెప్పేస్తాం మొత్తం మనసులో ఉండేదంతా. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఫార్మర్స్ అనమాట. సో ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు? నాకు ఒక చెల్లి ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు. నాకు వీడియో చేయడానికి మెయిన్ సపోర్ట్ ఎవరంటే మా తమ్ముడు. మా నాన్న ఏం పని చేయకుండా ఊరి మీద తిరుగుతూ వీడియోలు చేస్తుంటే తిట్టేవాడు. మా తమ్ముడు ఏం కాదు అన్నయ్య నువ్వు చెయ్యి, ఏం పని కాకపోతే నేను చేస్తాను అని నాకు ఏ పని కూడా చేయనివ్వకుండా నాకు వీడియో చేయడానికి పంపించి, మా నాన్న ఏదైనా పని చెప్తే నాకు అది మా తమ్ముడు చేసి, అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఏ కష్టం రాకుండా మా నాన్న ఎలా చూశాడో మా తమ్ముడు కూడా అలా చూశాడు. నాకు ఏదైనా బెస్ట్ ఏదైనా లైఫ్లో ఉందంటే మా తమ్ముడు. సో ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ కంప్లీట్ అయింది, ఓపెన్ డిగ్రీ కట్టేసి ఇలా వీడియోస్ మీదకి వచ్చా. సో ఏమైనా ఇన్కమ్ వస్తుందా నీకు దీని మీద? ఇన్కమ్ అంటే మంత్లీ కొన్ని ప్రమోషన్స్ వస్తాయి, అవి చేయాలి. రీసెంట్గా టెలిగ్రామ్ అంటే బెట్టింగ్ యాప్లు అవి వచ్చాయి, అవి చేస్తే ఎక్కువ మనీ చేస్తున్నారు, బట్ చేయలేదు. మళ్ళీ బెట్టింగ్ వల్ల ఎవరైనా లాస్ అయిపోతుంది మనకి, అవన్నీ రిస్క్ అనేసి వదిలేసా. బెట్టింగ్ యాప్స్ చేయకుండా. వెరీ గుడ్ బాయ్, వెరీ వెరీ గుడ్ బాయ్. సో రిమైనింగ్ ప్రమోషన్స్ మీద ఎంత ఇన్కమ్ వస్తుంది పర్ మంత్? ప్రమోషన్స్ అంటే ఒక్కొక్క ప్రమోషన్కి 2000 వరకు తీసుకుంటా, 10K వస్తుంది.
అరే మరి ఏ ధైర్యంతోరా బయటకు అమ్మాయిని రేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటానన్నా? ఇంత చిన్న ఏజ్లో ఎలా బ్రతుకుతారు అనుకున్నారు మీరు ఇద్దరు? అంటే ఆల్రెడీ నేను అమ్మాయి కోసం దాన్ని మ్యారేజ్ చేసుకోవడం కోసం మొబైల్ మెకానిక్ నేర్చుకున్నా హైదరాబాద్లో. 1 ఇయర్ మెకానిక్ నేర్చుకున్నా. ఆల్రెడీ ఊర్లో షాప్ కూడా పెట్టా. షాప్ పెడుతూ నేను ఇన్స్టాలో రీల్స్ చేసేవాడిని. అవి సరదా కోసం చేసా, అలా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత నాకు షాప్ అంతా పక్కన పెట్టి ఇదే ఫీల్డ్లో ఉంటామని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఓన్గా కెమెరా తీసుకుని మొదలుపెట్టా. అయితే ఈ మధ్య రీచ్ వస్తుంది, బాగానే ఉంది. రెవెన్యూ ఎంత వస్తుంది నీకు యూట్యూబ్ మీద? యూట్యూబ్ అంతా ఇంకా యూట్యూబ్ నుంచి మనీ రావడం లేదు, దగ్గరలో ఉంది. కానీ ఉన్న చేతిలో ఉన్నటువంటి వర్క్ని అలా వదిలేసి పక్కన పడేయకూడదు కదా? అంటే మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే నా గోల్ యాక్టర్ అవ్వాలి. టీవీలో నన్ను నేను ఒకసారి చూసుకోవాలి. అది నా డ్రీమ్ అనమాట. నన్ను కాదని వెళ్ళిపోయింది అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే ఎలా అయినా జాబ్ కూడా నేనేంటో ఈయన చూపించాలనుకుంటుంది. నేను కూడా అమ్మాయి నన్ను ఎందుకు వదులుకుంది, నేను అందరికీ తెలియాలి. అప్పుడు ఇలాంటి వాడిని ఎందుకు మిస్ అయ్యాను అన్నట్టు మళ్ళీ ఆమె నా దగ్గర రావాలి. తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఇంకా 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు కూడా మ్యారేజ్ అవ్వదు. తను ఎలా అయినా నా దగ్గరకు వస్తుంది. తన మీద నాకు నమ్మకం ఉంది. బట్ ఏంటంటే నేను సక్సెస్ అవ్వాలి ఫస్ట్. వాళ్ళ ఇంటి దగ్గర గ్యారంటీ ఒప్పేస్తుంది. ఇంకా లవ్ ఫెయిల్యూర్ అవ్వలేదు, ఇంకా ఉంది. మాట్లాడుకుంటున్నారా మీరిద్దరు? మాట్లాడుకోం, ఇద్దరికిద్దరం సోషల్ మీడియాలో చూసుకుంటాం అప్డేట్స్ అంతే. తను ఏదైనా స్టోరీ పెడితే చూడడం, మనం ఏదైనా స్టోరీ పెడితే చూడడం. మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడను. మళ్ళీ ఆ గొడవలు మళ్ళీ ఇవన్నీ ఎవరు పడతారు? మరి గొడవలు అయిన తర్వాత చాలా చిరాకు వచ్చి ఫ్రస్ట్రేట్ అయిపోయి అబ్బాయిలు వదిలేస్తారు కదరా అమ్మాయిల్ని. కష్టమాక. ఒకసారి అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తే అసలు మర్చిపోలేం. నైట్ పడుకునేటప్పుడు గుర్తు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు సూసైడ్ చేసుకుని అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. అది ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరిని ఎక్కువగా ఇష్టపడకూడదు. ఇష్టపడడం అంటే చాలా బాధపడాల్సి వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్లో ఉండేటట్టు లాస్ట్ వరకు ఎవరు కూడా ఉండరు. ఫస్ట్లో ఎవరైనా ఒక వ్యక్తికి దగ్గర అయినప్పుడు ఎక్కువ ప్రేమ చూపిస్తారు, బాగా ఉంటారు. అలా రాను రాను రోజుల్లో ప్రేమ తగ్గిపోద్ది. ఇద్దరిలో ఎవరో ఒకరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ట్రూగా ఎవరు ఉంటారో వాళ్ళు బాధపడతారు. అమ్మో, చాలా చిన్నోడు అనుకున్నాను కానీ చాలా పెద్ద మాటలు చెప్పేవరా. అంటే అలా నేర్పించింది నాకు లైఫ్. అప్పుడే జీవితాన్ని చూస్తా 22 ఇయర్స్కి. ఏంటి ఒక్క ప్రేమే లైఫా? ఒక్క ప్రేమ వల్ల నా జీవితం మొదలైంది. ఆ అమ్మాయి నేను ఎలా సక్సెస్ అవ్వాలో తెలియపోయినప్పుడు ఆ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది. నా డ్రీము ఏదో అవ్వాలి, యాక్టింగ్ చేయాలని అనుకునేవాడిని కానీ అసలు ముందుకు వచ్చేవాడిని కాదు, భయపడి సిగ్గుతో ఇలా. తన నా లైఫ్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కసి పెరిగింది, ఏదైనా చేయాలి. తను నన్ను ఎందుకు మిస్ అయిపోయింది. అసలు ఎందుకు నన్ను ఒప్పించలేని అంటుంది వాళ్ళ ఇంటి దగ్గర. ఎందుకు ఒప్పుకోరు? నాతో రమ్మంటే ఎందుకు రాలేదు మెయిన్ రీజన్. నేను చూసుకోలేనా, నన్ను నమ్మదా, ఎంత ప్రేమించింది, నేను రమ్మంటే ఎందుకు రాలేదు. అదే మెయిన్ రీజన్ పెట్టుకొని వీడియో చేయడం మొదలెట్టా. వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇన్కమ్ సంపాదించి వీడియోస్ నుంచి ఒక మంచి లైఫ్లోకి వెళ్ళి అప్పుడు తనగా అనిపించాలా ఆ రోజు ఎందుకు వాడిని వదులుకున్నానని. అంటే కేవలం అమ్మాయి కోసం నువ్వు సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు తప్ప నీ కోసం నీ పేరెంట్స్ గురించి కాదు. అంటే నేను ఆల్మోస్ట్ సక్సెస్ అయితే మా పేరెంట్స్ అందరు కూడా ఉంటారు కదా బ్యాక్ సైడ్. సో నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? నా ఫ్యూచర్ గోల్ ఏంటంటే యాక్టర్ అవ్వాలి. స్క్రీన్ మీద నన్ను నేను ఒకసారి చూసుకోవాలి. నాకు యూట్యూబ్ రావడం చాలా ఇష్టం. యూట్యూబ్ అంటే నాకు ఎక్కువ ఇష్టం. యూట్యూబ్లో రోజు నేను లాంగ్ లెంత్ ఎవరైనా షార్ట్ వీడియోలు చేస్తారు, నేను రోజు లాంగ్ లెంత్ వీడియోలు 15 మినిట్స్ కంటెంట్తో 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఒక రోజు మొత్తం ఒక వీడియోని అప్లోడ్ చేయకపోతే నైట్ నిద్ర పట్టదు. మార్నింగ్ అంతా షూట్ చేయాలి, నైట్ అంతా ఎడిటింగ్ చేయాలి. అదే నా పని. ఇందులో నా బెస్ట్ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నాతో పాటు ఇద్దరం కలిసి రీల్స్ చేస్తాం. ఆడు కూడా నాకు బాగా హెల్ప్ చేశాడు, విష్ణు అని. నాకైతే ఇప్పటివరకు ఎవరు కూడా నా లైఫ్లో అమ్మాయి అంటే తను కూడా మోసం చేయలేదు. కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళిపోయింది. అందరూ కూడా మంచిగా చేస్తారు, ఎవరు కూడా చెడు చేయలేదు. ఒక మంచి ఫ్యామిలీ, అంత బాగానే ఉంది. సో మొత్తానికైతే ఒక మంచి యాక్టర్, అదే ఏదైనా ఒక మంచి ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు, ఇండస్ట్రీకి రావాలనుకుంటున్నావు, మళ్ళీ కసితో వర్క్ చేస్తే అమ్మాయి బ్యాక్ వస్తుందని అనుకుంటున్నావు. మరి 22 ఇయర్స్ ఇంత ఎలారా? సరే, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎవరినైనా చూస్తుంటావా? వైజాగ్లో, విజయవాడ, హైదరాబాద్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరిని ఎక్కువ ఫాలో అవుతుంటావు? ఎక్కడంటే తను అల్లారపల్లి జానం ఉంది కదా, తను నేను ఫ్రెండ్స్ అనమాట. ఇక్కడ మా శ్రీకాకుళం అల్లారపల్లి జానం అని, తను నేను ఫ్రెండ్స్. ఆమె కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది. ఎవరైనా అమ్మాయి యాక్టింగ్కి షార్ట్ ఫిల్మ్స్ కానీ ప్రాంక్ వీడియోస్ కానీ ఎవరైనా రమ్మంటే మాకు ఎంతో కొంత మనీ అలా అయితే వస్తానంటారు. కానీ తను ఒక ఫ్రెండ్ లాగా నా సిచ్యువేషన్స్ అని తనకు తెలుసు, నా దగ్గర డబ్బులు లేవని ఇలా అవన్నీ తనకు చెప్పాను. అయితే అర్థం చేసుకుని తను నాతో ఫ్రీగా వీడియోలు చేస్తూ మా ఊరు వచ్చి ఒక 3 days 4 days ఉండి షార్ట్ ఫిల్మ్ కూడా యాక్ట్ చేస్తానని చెప్పింది. అలా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు కూడా అంతలో ఆలోచించరు. తను నాకైతే బెస్ట్ అమ్మాయిలో ఏదైనా బెస్ట్ ఉందంటే తనే అని చెప్తా. బెస్ట్ ఫ్రెండ్గా నాకు బాగా సపోర్ట్ చేసింది. సో నువ్వు ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎవరిని ఫాలో అవుతావు అంటున్నావు? నేనంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మా శ్రీకాకుళంలో చాలామంది చేసేటోళ్ళు ఉన్నారు. సంతు ముంజేటి అని ఒకడు ఉంటాడు మా శ్రీకాకుళం బ్రో. నెక్స్ట్ అరే మామ యూట్యూబ్ ఛానల్ ఉంటాడు రమణ. చాలామంది ఫాలో అవుతుంది. వాళ్ళందరినీ ఫాలో అవ్వాలి కదా, కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు, మనకు మనం సపోర్ట్ చేసుకోవాలి. బ్రోకెన్ బాయ్ మనీ, ఆల్ ద వెరీ బెస్ట్. మంచిగా సక్సెస్ అవ్వాలి ఫ్యూచర్లో అని కూడా కోరుకుంటున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ అక్క. ఎక్కువగా ఎవరిని ప్రేమించుకో, మరలేదు ఇంకా హట్ అవుతావు. అయిపోయింది, అన్నీ అయిపోయాయి.